హలో స్టూడెంట్స్, లిమిట్స్లో మనం ఫార్ములాస్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నాం. మనకు ఈ చాప్టర్లో టోటల్ వెయిటేజ్ చూడండి. లిమిట్స్ మనకు అంటే లిమిట్స్ డెరివేటివ్ చెప్పాను. 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ టోటల్ ఉంటాయమ్మా. 1 మార్క్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. ఓకేనా? లిమిట్స్ డెరివేటివ్ చూడమ్మా. ఎక్సైజ్ 12A ఎక్సైజ్ 12A పేజ్ నెంబర్ 272 మా. 272లో ఇవి లిమిట్స్ ప్రాబ్లమ్స్. ఇవి ఒక్కొక్కటి చేద్దాం. ప్రాబ్లమ్స్ చూడండి. లిమిట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో మనకు దాదాపు 31, 32 ఉన్నాయి మా ప్రాబ్లమ్స్. చేసేద్దాం, ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. లిమిట్స్లో ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3x+3 అంటున్నాడు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 3x+3. మీకు లిమిట్స్ చెప్పేటప్పుడు ఫార్ములాస్ అన్నీ చెప్పాను. ఒక్క పాయింట్ చెప్పలేదు, అంటే ఒక నోట్ చెప్పలేదు. ఆ నోట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదంటే ఇన్డిటర్మైన్ ఫామ్. ఇన్డిటర్మైన్ ఫామ్ చెప్పలేదు. అంటే ఇన్డిటర్మైన్ ఫామ్ అంటే ఏం లేదమ్మా. ఇన్డిటర్మైన్ ఫామ్ అంటే 0/0, ∞/∞, 0/0, ∞/∞, 1/∞, ∞, వీటన్నిటి ఇన్డిటర్మైన్ ఫామ్ అంటాం. ఒక్క నోట్ చెప్పలేదు. ఇన్డిటర్మైన్ ఫామ్స్ అంటే ఈ ఫామ్ ఉంటాయి. ఇన్డిటర్మైన్ ఫామ్ అంటే ఇవి ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు పేజ్ నెంబర్ 272లో ఎక్సర్సైజ్ 12A. ఎక్సర్సైజ్ 12Aలో ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెన్స్ టు 3x+3. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3x+3 అంటే ఈ ఎక్స్ప్రెస్లో ఏముందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయడమ్మా. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 3x+3 అంటే ఎక్స్ప్రెస్ ఏం తర్వాత అంటే ఇక్కడ 2 ఇస్తే 2 సబ్స్టిట్యూట్ చేస్తావు, 3 ఇస్తే 3, 4 అంటే 4. అంటే 3 సబ్స్టిట్యూట్ చేయమ్మా. 3+3 అంటే 3+3 అమ్మా 6. అంతే, అయిపోయింది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. సెకండ్ ప్రాబ్లం ఇచ్చామంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు పై x-22/7 ఇచ్చాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు x-22 అంటే ఎక్స్ప్రెస్లో పై రాయడమే. లిమిట్ ఎక్స్టెన్స్ అంటే ఎక్స్ అనే వాల్యూ పైకి అప్రోచ్ అయ్యే కొద్ది అని మీనింగ్ అక్కడ. అంటే ఎక్స్ప్రెస్ పై రాయి అంటే 5-22/7 అంతే మా ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ రాదు. థర్డ్ ఏమని చూద్దాం. లిమిట్ r/1 πr² అంటున్నాడు. లిమిట్ r/2 అంటే r ఉన్న చోట ఏం రాయాలి, 1 రావాలి. అంటే πr² అంటే 1² π ఇంటూ చూడమ్మా. 1² అంటే 1 అంటే 5 వాల్యూ. అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా. ఫోర్త్ ప్రాబ్లం ఏముంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 4x+3/x-2 అని. లిమిట్ ఎక్స్టెన్స్ టు 4x+3/x-2 అంటే x+ నెంబర్ 4 రాయాలి. అంటే 4x+ నెంబర్ రాస్తావు 4+3x అంటే ఏం రాస్తామా 4-2 అంటే చూడమ్మా. 4 4 16 -+3 మైనస్ చూడమ్మా. 4లో 2 పోతే 2 అంటే 16 + 9 19/2 అంతే. లిమిట్ అంటే ఏం లేదు. లిమిట్ ఎక్స్టెన్స్ టు అంటే లిమిట్ ఏమొస్తే సబ్స్టిట్యూట్ చేయాలి. అంతకన్నా ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా. ఫిఫ్త్ చూడమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 x⁻10 + x⁻5 + 1/x-1 అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అన్నాడు. అంటే ఎక్స్ప్రెషన్ 1 రాయాలి. అంటే చూడమ్మా. ఇప్పుడు x⁻10 అంటే 1/10 ప్లస్ x⁻5 అంటే ఎక్స్ప్రెషన్ వస్తామా 1/5 మైనస్ +1. సరే, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ఉంటేనే సబ్స్టిట్యూట్ చేస్తామమ్మా. అంటే ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఏమి ఇస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 1 ఒక్కడే ఉంది, ఎక్స్ లేదు.
కాబట్టి ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయం, బాగా గుర్తుపెట్టుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే ఎక్స్ ప్లేస్ లో 1 రాస్తాం. ఇక్కడ ఎక్స్ పవర్ 10 ఉంది కాబట్టి 1 పవర్ 10 ప్లస్ ఎక్స్ పవర్ 5 ఉంది 1 పవర్ 5 ప్లస్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 1 రాస్తాం బై ఎక్స్ అంటే 1 మైనస్ 1 అంటే ఇక్కడ మేడ -1 + 1 0. అప్పుడు ఏముంది మొత్తం ఈక్వేషన్ ఈక్వల్ 0. ఇంకా అంతే, ఎక్కువ చేయడం అవసరం లేదు, అంతే కదా. 0/0 0 అయిపోతుంది, ఇంకా దాన్ని చేయడం అవసరం లేదు. ఓకేనా. చూడమ్మా ఒక్క నిమిషం అమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు -1 మా సారీ -1 ఇది -1 అంటే ఇక్కడ -1 ఇక్కడ చూడమ్మా ఒక్కసారి మళ్ళీ ప్రాబ్లం చేద్దాం, ఎందుకంటే ప్రాబ్లం మిస్టేక్ చేసినాను. అంటే మిస్టేక్ అంటే తప్పు రాశాను. 5th వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు -1 ఇచ్చాను అంటే ఎక్స్ పవర్ 10 ప్లస్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 1 బై ఎక్స్ -1 ఇది ఇచ్చినది. అంటే ఎక్స్ పవర్ లేదమ్మా -10 ప్లస్ ఎక్స్ ప్లస్ -1 పవర్ 5 ప్లస్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 1 బై ఎక్స్ ప్లస్ -1 చూడమ్మా ఎక్స్ పవర్ -10 అన్నప్పుడు 10 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ మైనస్ ఉంది ప్లస్ ఉంది అంటే 1. ఇక్కడ ఎక్స్ పవర్ -5 ఉంది అంటే -1/5 ఈవెన్ నెంబర్ కాబట్టి -1 వస్తాయి ప్లస్ 1 బై -1 -2 ఇక్కడ +1 ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయితే 1 -1/2 1 -1/2 ఇది మా ఇక్కడ కొంచెం ప్రాబ్లం పోయింది, అది ఈ ప్రాబ్లం ఇక్కడ రాస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడికి మనకు ఎన్ని అయిపోయినాయి 5 అయిపోయినాయి. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 3x² -x -10 బై x² -4 మనకు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా ఒక్కొక్కటి వస్తాయి. మనకు నువ్వు ఇక్కడ చూడమ్మా ఇక్కడ 2 సపోర్ట్ చేస్తే 2² 4 +4 -4 0 0 అవుతాయి కాబట్టి ఇవన్నీ ఇండిటర్మైన్ అంటే ఇండిటర్మైన్ ఫార్ములా 0/0 రాకూడదు. అంటే రాకూడదు అంటే వేరే మెథడ్ చేయాలి. ఏ మెథడ్ చేయాలంటే చూడు ఇక్కడ చూసినప్పుడు ఐడెంటిఫై అవుతుంది మనకు. నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పేటప్పుడు చెప్పాను a² - b² ఫార్ములా చెప్పాను. a² - b² అంటే a + b ఇంటూ a - b. ఇక్కడ x² ఉంది -4 ఉంది, దీని ఏం రాసుకోమ్మా 2² రాసుకోవచ్చా. అప్పుడు a² - b² ఫార్ములా ఉందా బై ఇక్కడ a² - b² a + b అంటున్నా x² దీన్ని 2² రాసుకోవచ్చా అంటే a² - b² ఫార్ములా ఉంటుందా. నెక్స్ట్ ఇక్కడమ్మా దీన్ని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలమ్మా. ఎలా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలో చెప్తాడు ఇప్పుడు. చూడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 దీని ఫ్యాక్టర్స్ కనుక్కమ్మా. ఫ్యాక్టర్స్ అంటే మనకు చాలా మంది కొందరికి టఫ్ గా కొంత ఫ్యాక్టర్స్ చేయలేదు. ఫ్యాక్టర్స్ కన్నా సింపుల్ మెథడ్ అమ్మా. ఇక్కడ x కోఎఫిషియంట్ ఉంది 3, x కోఎఫిషియంట్ ఏముంది -1, కాన్స్టెంట్ అమ్మా -10 ఇది రాసుకో. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ ఎంత ఉందమ్మా 2తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ 2తో డివైడ్ అయిపోయినప్పుడు ఇక్కడ 0 పెట్టుకోమా. 0 పెట్టుకుంటే 3లో 0 పోతే 3 3 2 జా 6 +6 +6లో -1 అయితే +5 5 2 జా 10 ఇక్కడ -10 ఇక్కడ +10 0 అయిపోయింది. ఇంకోటి మా ఇప్పుడు చూడమ్మా ఇక్కడ ఉన్న టర్మ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే ప్లస్ వచ్చింది అనుకో మైనస్ అనుకోవాలా. అంటే ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ రాసుకోవాలా, మైనస్ వస్తే ప్లస్. అంటే ఇక్కడ ఏం రాసుకోవాలా ఎక్స్ ప్లస్ ఉంది కాబట్టి -2. నెక్స్ట్ మా కాన్స్టెంట్ ఎక్స్ టర్మ్ అంటే దీని ఏం రాసుకుంటే మొత్తాన్ని 3x + 5 అంటే ఈ మొత్తం బదులు నువ్వు ఏం రాసుకుంటావు అంటే x - 2 3x + 5 రాసుకోవాలి. ఇది సింపుల్. లేదు సార్ నాకు ఫ్యాక్టర్స్ వస్తాయంటే చూడమ్మా 10 × 3 30 మల్టిప్లికేషన్ చేస్తే 30 రావాలా, ఆడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఎంత రావాలా ఎంత రావాలమ్మా -1 అంటే 6 5 జా 30 కదా -6 + 5 6 5 30 -6లో 5 పోతే -6 ఇట్లా ఫ్యాక్టర్స్ అనుకో. ఈ ఫ్యాక్టర్స్ కూడా కొందరికి రాదు కాబట్టి ఇది ఈజీ మెథడ్ అని చెప్తాను. ఇది ఎలా చేయాలి ఫస్ట్ అంటే x² కాన్స్టెంట్ ఉంది 3
ఎక్స్ క్వశ్చన్ ఉంది -1 -10 ఉంది. సార్ ఇక్కడ 2తో ఎందుకు భాగించాలా అంటే ఒకటే ఒకటి గుర్తుమా, ఈడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో డివైడ్ చేయాలి. 2 రాస్తావు, ఫస్ట్ 0 రాస్తావు, 3లో 0 పోతే 3, 3 2 జా 6 ప్లస్ 6, 6లో 1 పోతే +5, నెక్స్ట్ 5 2 జా 10, -10 +10 క్యాన్సల్ 0. ఇక్కడ ఏం రాయాలంటే ఖచ్చితంగా మనకు ప్లస్ వేస్తాడు, ఇక్కడ ప్లస్ ఇస్తే మైనస్ రావాలి అంటే x -2. నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, ఇది x కాబట్టి 3x + 5 అంటే ఈ మొత్తం మొదలు ఏం రాసినావు 3x, x -2 3x + 5 రాసినావు. నెక్స్ట్ ఇది ఏం రాస్తావు అంటే x² - 4 ఏం రాసుకోవచ్చు 2² రాసుకోవచ్చా, 2² 4. ఇప్పుడు ఏ ఫార్మ్ ఉంది a² - b², a² - b² అంటే a + b * a-. చూడమ్మా, లిమిట్ x → 2 x - 2 3x + 5 by a² - b², a + b * a-, అంటే x - 2 × x + 2. అమ్మా x + 2 × x - 2 రాసుకోవచ్చు, x - 2 × x + 2, x - 2 x - 2 క్యాన్సల్. ఇంకా రిమైనింగ్ ఏముందమ్మా లిమిట్ x → 3x + 5 by x + 2. ఇప్పుడు ఏం చేయాలా లిమిట్ అప్లై చేయాలి అంటే x ప్లస్ 2 రాయాలి అంటే 3x + 2 + 5 ఇక్కడ 2 రాస్తావా రాయకూడదు ఎందుకు x లేదు, x టర్మ్ ఉంటేనే 2 రాయాలి, x టర్మ్ లేదు, బై x అంటే ఎంతమ్మా 2 + 2. చూడమ్మా 3 2 జా 6 + 5 2 2 జా 4, 6 + 5 11, 11/4. చూడు ఎంత సింపుల్, చూడు 11/4 వచ్చేసింది, సింపుల్ చూడమ్మా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం లెంత్గా ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం లెంత్గా ఉంటుంది. లిమిట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, లిమిట్ x → 3, లిమిట్ x → 3 x⁴ - 81 by 2x² - 5x - 3. లిమిట్ x → 3 x⁴ - 81 by 2x² - 5x - 3. ఇప్పుడు x ప్లస్ లో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మనకి 0 అవుతుంది అంటే 0 అయిపోతే 0/0 ఇన్ డిటర్మినెంట్ ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని మార్చుకుందామా, దీన్ని ఎలా మార్చుకుందాం అంటే లిమిట్ x → 3 దీన్ని ఎలా రాసుకుంటే x² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, x² మళ్ళీ హోల్ స్క్వేర్ 2 2 స్క్వేర్ 2 × 2 2 స్క్వేర్ 4 అయిపోతుంది, మైనస్ 81 ఏం రాసుకోవచ్చమ్మా 9² రాసుకోవచ్చా, అంతే కదా a² - b² ఫామ్ ఉంది బై దీన్ని ఇంతకుముందు చేసాం కదా అలా చేద్దాం. x² కోఎఫిషియంట్ ఉంది 2 -5 నెక్స్ట్ -3. ఇప్పుడు ఏం చేయాలమ్మా ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్తో ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ 0 రాయాలి. చూడమ్మా 2లో 0 పోతే 2, 3 2 జా 6 +6 +6లో 1 పోతే +1, 3 1 జా 3 +3 +3 - 3 క్యాన్సల్ 0. అప్పుడు దీని ఏం రాసిన ఇక్కడ ప్లస్ ఉంటే ఏం రాయాలా మైనస్ అంటే x - 3. చూడండి మా బాగుంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ రాస్తావు, మైనస్ ఉంటే ప్లస్ రాస్తావు. కాన్స్టెంట్ x టర్మ్ అంటే x టర్మ్ అంటే 2x + 1 అంటే ఈ మొత్తం బదులు ఏం రాసుకుంటాం మనం x - 3 2x + 1 రాస్తాం. చూడమ్మా ఇప్పుడు లిమిట్ x → 3 a² - b², ఆల్రెడీ చెప్పాను a² - b² ఫార్ములా ఏంది మనకు a + b × a - b అని చెప్తాను. a² - b² ఫార్ములా ఏంది a + b × a - b చెప్తాను. ఇప్పుడు ఇదంతా a అనుకోమ్మా, ఇదంతా a² - b² అంటే a + b × a - a అంటే ఎంత x², b అంటే ఎంత 9² రాసుకోమ్మా. a + b × a - అంటే x² + 9 × a - b x² - 9 బై ఈ మొత్తం బదులు వస్తాయి మనకి ఏంటి x - 3 × 2x + 1. ఓకేనా. మళ్ళీ చూడమ్మా ఇప్పుడు లిమిట్ x → 3 x² + 9 ఇది చూడమ్మా x² మైనస్ ఎంతంటే ఇంకా సింపుల్ వేసుకోవచ్చు 3 ఏం రాసుకోవచ్చు 9 ఉంది 9 ఏం రాసుకోవచ్చు 3² రాసుకోవచ్చా,
అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బై ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 అంటే ఏం రాస్తాడు ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9. నీకు డౌట్ రావచ్చు సార్ దీన్ని 3 స్క్వేర్ రాసి చూసుకో సార్ మనకు ఉండే ఫార్ములా ఉంది మా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఇది ఫార్మ్ ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసుకుందాం. ఇది ఫార్ములా లేదు కాబట్టి అలాగే పెట్టచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అంటే ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ మైనస్ 3 కింద 2x ప్లస్ 1 ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్ మా ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 3 క్యాన్సల్ రిమైనింగ్ ఉంచుడు మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 బై కింద ఏముందమ్మా 2x ప్లస్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయి. ఇప్పుడు లిమిట్ అప్లై అంటే ఎలా ఎక్స్ ప్లస్ 3 రాయాలి అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 ఎక్స్ అంటే 3 ప్లస్ 3 బై 2 ఇంటూ ఎక్స్ అంటే అమ్మా 3 ప్లస్ 1. ఒకటి గుర్తు పెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం లిమిట్ అప్లై చేసినామంటే మళ్ళీ లిమిట్ రాయకూడదు మా చూడు లిమిట్ అప్లై చేసిన తర్వాత లిమిట్ రాయాలి. ప్రతి ప్రాబ్లం గుర్తుపెట్టుకో ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ లో లిమిట్ అప్లై చేస్తున్నామంటే మళ్ళీ లిమిట్ రాయకూడదు. చూడు ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి లిమిట్ రాయాలి. 3 స్క్వేర్ అంటే అమ్మా 9 ప్లస్ 9 3 ప్లస్ 3 6 బై 3 2 జా 6 ప్లస్ 1 అంటే చూడమ్మా 9 ప్లస్ 9 18 ఇంటూ 6 బై ఎంత 6 ప్లస్ 7 6 ప్లస్ 1 7 ఇప్పుడు చూడమ్మా 6 ప్లస్ 1 ఎంత 7 వచ్చిందమ్మా. ఇప్పుడు 9 చూడమ్మా 16 18 6 జా 108 అంతే కదా 108/7 వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి 2 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతారు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినారు. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పాలా ఒకసారి మళ్ళీ ఇద్దాం మరి ప్రాబ్లం చూడమ్మా. ప్రాబ్లం ఏమి అంటే ఇక్కడ మనకి ఇచ్చేది లిమిట్ ఎక్స్టెన్స్ టు 3 ఎక్స్ పవర్ 4 మైనస్ 81 బై ఇది ఇచ్చాడు. నేను దీన్ని ఏం రాసుకున్నట్టే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవాలి కాబట్టి ఎక్స్ పవర్ 4 ఏం రాసుకున్నట్టే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 81 ఏం రాసుకుంటే 9 స్క్వేర్ రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు దీని ఏం చేసిన అంటే మనకు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ సింపుల్ మెథడ్ ఇది కనుక్కోవచ్చు. అప్పుడు ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 3 స్క్వేర్ రాసుకున్నాం అంటే ఇక్కడ ఏమొస్తుంది ఏ ప్లస్ బి ఇంటూ క్యాన్సిల్ చేసి వచ్చింది. ఓకేనా ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మనకు ఫ్యాక్టర్స్ గీక్టర్స్ కనుక్కోనికి ఏం లేదు మా సింపుల్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏం రాస్తామ్మా 0 రాయంటే ఏ ఎక్స్ ప్లస్ లో 0 ప్లస్ బి సి ఎక్స్ ప్లస్ లో 0 ప్లస్ 1 చూడమ్మా ఏ ఇంటూ 0 ఏ ప్లస్ బి సి ఇంటూ 0 0 ప్లస్ 1 అంటే బి బై 1 అంటే బి బై 1 అంటే బి అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ పాయింట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జస్ట్ అంటమ్మా జస్టెన్స్ టు 1 జెడ్ పవర్ 1/3 మైనస్ జెడ్ పవర్ 1/6 మైనస్ 1 అన్నాడు. మనం ఇవి చూసినప్పుడే ఫార్ములాస్ గుర్తుండాలమ్మా. ఏ ఫార్ములా మీకు చెప్పాను ఒక ఫార్ములా ఆ ఫార్ములా ఏదంటే చూడమ్మా ఒకసారి ఫార్ములా చూడమ్మా మనకు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఫార్ములా చెప్పిన అంటే m/n ఇంటూ ఏ పవర్ m మైనస్ 1 ఈ ఫార్ములాలో ఉంది మరి చూడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం బై ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ అంటే x/n ఇంటూ ఏ పవర్ m మైనస్ 1. ఈ ప్రాబ్లము దీంట్లోకి మార్చుకోవాలి. చూడమ్మా ఇప్పుడు ఎలా వేసుకుంటాం మీకు డౌట్ రాదు సార్ ఇదే ఫార్మ్ ఎట్లా అంటే m n 1/3 1/6 డిఫరెన్స్ ఉందే నెంబరు. ఇప్పుడు నేను ఏం రాసింటే ఇక్కడ చూడమ్మా ఇక్కడ 1 పవర్ ఎంత రాసినా ఉన్నాయి కదా కాబట్టి ఇక్కడ 1/3 రాసుకో
ఇక్కడ 1/6 రాసుకో అంతే కదా. z⁻1/3 x⁻m a పవర్ అంటే 1/1/3 x⁻n z⁻1/6 1/6 అని పోయి ఆ ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు మనం రాయాలా m/n m అంటే ఎంత అమ్మా 1/3 బై n అంటే అమ్మా 1/6 ఇంటూ a ఇంటూ m పవర్ m-1 m అంటే ఎంతమ్మా 1/3 1/6 ఏ పవర్ ఎంత రాసినా ఒకటే కదమ్మా. కాబట్టి ఏ పవర్ సంబంధం లేదు మనకి. ఇప్పుడు ఏమైంది 1/3 ఇంటూ ఇది రివర్స్ ఏమవుతుందమ్మా 6/1 అవుతుంది 6/1 అవుతుంది అంతే కదా. రివర్స్ అవుతుంది ఇక్కడ అప్పుడు 6/1 అవుతుందమ్మా. ఇక్కడ ఏం రాస్తాం అంటే చూడమ్మా ఇప్పుడు 3 1 జా 3 2 జా అంటే 2 రాస్తాం. ఆన్సర్ 2 చూడు వెరీ వెరీ ఇంపార్టెంట్. m/n m అంటే 1/3 బై n అంటే 1/6 ఏ పవర్ ఎంత రాసినా ఏ పవర్ వస్తుంది. ఏ పవర్ అంటే ఏ పవర్ మళ్ళీ ఎక్స్టెన్స్ టు ఏ రాస్తా కూడా వస్తాయి. అప్పుడు 1/3 ఇది రివర్స్ అయితే 6/1 3 1 జా 3 2 జా 2 × 1 2 అయిపోయింది. సింపుల్ మా లిమిట్స్ నీకు ప్రాబ్లమ్స్ రావాలి అంటే ఖచ్చితంగా నీకు ఏమన్నా ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తేనే వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకటి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ లిమిట్ x tends to 1 ax² plus bx plus c by cx² plus bx plus n అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వల్ల 1 రాయాలంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ గీక్టర్స్ కనుక్కొని ఏం లేదు సింపుల్ వేసుకోవచ్చు. ఒకటి a ఇంటూ x² అంటే 1² బాగా గుర్తుపెట్టుకోండి. లిమిట్ అప్లై చేసినాక మళ్ళీ లిమిట్ రాయడం లేదు. ప్లస్ b ఇంటూ x ప్లస్ అమ్మా 1 ప్లస్ c ఇక్కడ 1 రాస్తా రాయ ఎందుకు ఎక్స్ట్రా లేదు బై c ఇంటూ x² అంటే 1² ప్లస్ b ఇంటూ x 1 ప్లస్ a ఇంటూ 1 రాస్తావా రాయ ఎందుకు ఎక్స్ట్రా లేదు అంటే 1² అంటే 1 a ఇంటూ 1 అంటే a b ఇంటూ 1 అంటే b c బై c² అంటే ఇక్కడ 1² అంటే 1² 1 ఇంటూ c అంటే c b ఇంటూ 1 అంటే b ప్లస్ a ప్లస్ b ప్లస్ c అన్న a ప్లస్ b ప్లస్ అన్న రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1. ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ వెరీ వెరీ సింపుల్. లిమిట్స్ చాలా ఈజీ మయం అంటే నీకు ఫార్ములాస్ రావాలా. ఫార్ములాస్ వచ్చాలా మెథడ్ రావాలా. మెథడ్ వస్తే చేయగలం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం లిమిట్ x tends to 1/x plus 1/2 by x plus 2 మా లిమిట్ x tends to 1/x plus 1/2 by x plus 2 అంటే ఏం రాస్తాం అంటే చూడమ్మా లిమిట్ x tends to 2 రాసుకుంటూ చేయమ్మా 2 × 1 2 ప్లస్ x × 1 x బై ఎల్సిఎం వస్తుందమ్మా 2x బై x ప్లస్ 2 బాగుంటుంది. 2 × 1 2 x × 1 x బై ఎల్సిఎం వస్తుంది 2x బై x ప్లస్ 2 ఈ 2x ఇది రాసేమ్మా అప్పుడు రాసింది లిమిట్ x tends to 2 ప్లస్ x బై 2x x ప్లస్ 2 x ప్లస్ 2 అన్న 2x ప్లస్ అన్న ఒకటి కదా 2x ప్లస్ x ప్లస్ 2 క్యాన్సల్ అంటే మనకి ఇప్పుడు ఏముందమ్మా లిమిట్ x tends to 1/2x ఇప్పుడు మనం ఏం చేయాలా లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై అంటే x ప్లస్ ఏం రాయాలమ్మా x ప్లస్ ఏం రాయాలా 2 రాయాలి అంటే చూడమ్మా x ప్లస్ ఏం రాయాలా 1/2 ఇంటూ x ప్లస్ 2 2 2 జా 4 1/4 చూడు ఎంత సింపుల్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ చూడమ్మా లిమిట్ x tends to 0 sin ax by bx sin ax by bx వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ మనది చూడమ్మా ఇక్కడ నుంచి ఫార్ములాస్ చూడండి. నేను మీకు ఒక ఫార్ములా చెప్పిన ఇది లిమిట్ x tends to 0 sin ax by x is equal to 1 అని చెప్పిన లిమిట్ x tends to 0 sin ax by x ఈ ఫార్ములా తీసుకుందాం. చూడమ్మా ఫస్ట్ ఇచ్చేది రాసుకుందాం లిమిట్
ఎక్స్ టెన్స్ టు 0 నేను రాస్తుంటే సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఒక రాసుకుంటున్నా. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఈ 1/b పక్క రాసుకుంటా. 1/b రాసుకోదు కదా. ఇప్పుడు మనకు ఎక్స్ బై 2 ప్లస్ 3 ఉంది అనుకో, మనం రాసుకుంటాము. ఇలా కాకుండా ఎక్స్ ప్లస్ 1/2 ఉంటే రాసుకుంటాం. ఎక్స్ బై 2 ప్లస్ 1/2 రాసుకుంటామా. అలాగనే ఇక్కడ నేను రాసుకుంటే సైన్ ఏఎక్స్ బై బిఎక్స్ ఉంటాడు. అంటే నేను ఈ ఒక్క టర్మ్ అంటే ఈ మొత్తాన్ని రాసుకుంటే ఒక టర్మ్ రాసుకుంటా. అంటే లిమిట్ ఎక్స్టెండ్ 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1/. రాసుకున్నాను. ఇప్పుడు మనకు ఫార్ములా ఏం చెప్పాను, లిమిట్ ఎక్స్టెండ్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ ఎంత 1. అంటే ఇదంతా ఏమవుతుంది మా 1 ఇంటూ 1/b. 1/b ఇంటూ 1 అంటే 1/b. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ మరి. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇంపార్టెంట్. నీకు ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఫార్ములా ఏది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ అని చెప్పి. ఇది కాకుండా ఇంకో ఫార్ములా ఉందమ్మా, ఆర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. చూడమ్మా ఇప్పుడు మనకు లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ ఉంది. కానీ ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంది, ఏం తక్కువ ఉంది, ఎక్స్ ఉంది. కాబట్టి మొత్తం నేను ఎక్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అంటే ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ బై సైన్ బిఎక్స్ బై ఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ ఎందుకు, మళ్ళీ అది వస్తుంది కదా. ఇప్పుడు లిమిట్ రాయమ్మా, సపరేట్ రాస్తున్నాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై ఎక్స్. చూడమ్మా ఇప్పుడు ఈ ఫార్ములా చెప్పాను, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ మనకి ఏముంది మా, లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఏ, లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ బిఎక్స్ బై బి అంటే ఏ బై బి. ఇట్లానే చేయొచ్చు. లేదా దీన్ని ఇంకో విధంగా చూద్దామా. ఎలా అంటే ఈ ఫార్ములా లిమిట్ ఎక్స్ టెన్స్ టు సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఎలా రాస్తామంటే చూడమ్మా ఇప్పుడు ఇక్కడ ఆర్ ఎలా రాస్తామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ ఉంది, ఏ బయట రాస్తాయి కాన్స్టెంట్ గా, ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ బై బి కాన్స్టెంట్ మా ముందర రాయి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఎంత అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇదంతా ఏమవుతుంది 1. ఇది 1 అవుతుంది. అంటే ఏ ఇంటూ 1 బి ఇంటూ 1, ఏ ఇంటూ 1 ఏ బై బి. ఈ రెండిట్లో ఏ ఫార్ములా ఆ ఫార్ములా యూజ్ చేస్తూ ఈ ఫార్ములా ఏ ఫార్ములా చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చేద్దాం చూడమ్మా.